బీసీలకు సంబంధించి 5 ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వం ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి నిన్న బీసీ ధర్మదీక్ష పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. బీసీ ధర్మదీక్ష యొక్క ప్రధాన 5 డిమాండ్లలో 4 డిమాండ్లు పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలే. ఇందులో నేను కొత్తగా కోరుకుంటున్నది ఏది కాదు. అందులో బీసీ రక్షణ చట్టం కావచ్చు, అదేవిధంగా బీసీల యొక్క కులగణనతో పాటు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్ ఈనాటి హామీ కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి హామీ ఇచ్చి బీసీలను వెన్నుపోటు పరుస్తున్నారు.